అందరికీ నమస్కారం. ఎట్టకేలకు 23 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసింది. గ్యాంగ్ రేప్ మరియు మర్డర్ జరిగినట్లు ఆమె తల్లి చేసిన ఆరోపణలకు సరియైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కొట్టేసింది. పెళ్లికి ప్రియుడు పెద్దలు నిరాకరించడం వల్లే ఆ ఇద్దరూ స్వీయ మరణం చేసుకోవడానికి ప్రయత్నించారని, సిద్ధార్థరెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కారణంగా బ్రతికాడు కానీ సినీ నటి ప్రత్యూష మాత్రం మరణించిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఘటనకు కారకుడైన సిద్ధార్థరెడ్డి తన నేరం అంగీకరించడం వలన శిక్షను ఖరారు చేసింది. 2 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. ప్రత్యూష తల్లి తనకు న్యాయం జరగలేదని గుండెలు పగిలేలా బాధపడుతోంది. తనకు అంతా తెలుసని, కానీ సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టారని, చివరికి ఆమె కట్టుకున్న బట్టలను కూడా ఫోరెన్సిక్కి నివేదించలేదని ఆమె చెబుతోంది. సినిమా షూటింగ్ కోసం రెడీ కావడానికి ఫేషియల్ చేసుకోవడం కోసం వెళ్ళిన తన కుమార్తె అంత త్వరగా ఆ నిర్ణయం ఎలా తీసుకోగలదని, ఇది ముమ్మాటికి ఒక పథకం ప్రకారం చేసిన హత్య అని తల్లి ఇప్పటికీ తన బాధను మీడియా ముందు చెప్పుకుంటోంది. న్యాయస్థానాలు భావోద్వేగాలను చూసి తీర్పులు ఇవ్వవు అని, తగిన సాక్ష్యాధారాలను బట్టే తీర్పులు ఉంటాయని మరోసారి రుజువయింది. ఇన్స్టెంట్ న్యాయం అనేది ఎప్పటికీ సాధ్యపడదు. ఈ బలహీనతే దశాబ్దాల తరబడి కేసును సాగదీసేలా నేరస్తులకు సహాయపడుతోంది. నేరం జరిగిందని తెలిసినా వాటిని రుజువు చేసుకోలేని విధంగా సాక్ష్యాలను తారుమారు చేయడం వలన కేసులు నీరుగారిపోతున్నాయి. ఆయేషా హత్య కేసు, సుగాలి ప్రీతి కేసు కూడా ఇందుకు మరో ఉదాహరణ. ఈ మధ్య జరిగిన దిశ కేసు నిందితులు పేద మధ్యతరగతి వాళ్లకు సంబంధించినది కనుక వెంటనే ఎన్కౌంటర్ జరిగింది. అదే శ్రీమంతులకు సంబంధించి ఉంటే దశాబ్దాల తరబడి నడిచేది. ఈ మధ్యనే జరిగిన కులశేఖర్ కేసులో నిందితుడు చెరువులో శవమై తేలడం కూడా సత్వర న్యాయం కోసం ఎవరో చేసిన పనిలా ఉంది. సత్వర న్యాయం అనేది మంచిది కాదు. నేరం చట్ట ప్రకారం నిర్ణయించబడాలి. కేవలం అనుమానంతో నేరస్తునిగా పరిగణించి కూడా ప్రజలు భావోద్వేగాలకు గురవుతారు. అనేక కేసుల్లో అమాయకులు కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ప్రాథమికంగా నేరస్తుడు ధృవీకరించబడినప్పుడు వాడిని వెంటనే శిక్షించకపోతే న్యాయస్థానాల జాప్యంతో వచ్చే వెసులుబాటు వల్ల నేరస్తుడు సాక్ష్యాలను తారుమారు చేయడం, లేదా సాక్షులను కొనేయడం, లేదా వాయిదాల పేరుతో తప్పించుకుంటూ బెయిల్ మీద బయట స్వేచ్ఛగా తిరగడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో నేరస్తుడు బాగా పలుకుబడి ఉన్నవాడు, ధనవంతుడు అయ్యుంటే కేసు రూపమే మారిపోతుంది. మన దేశంలో గత 20 ఏళ్లలో వేలాది రేపు కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2021 ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశంలో రిజిస్టర్ అయిన రేప్ కేసుల సంఖ్య 32,677. సగటున రోజుకు 86 రేప్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చిన కేసులు 10 లోపే అంటే ఆశ్చర్యం వేస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్లో జాప్యం, సాక్ష్యాలు తారుమారు కావడం, విక్టిమ్స్ తరపు వారు కోర్టు ఖర్చులు భరించలేకపోవడం, కోర్టులకు వచ్చి బలవంతులైన ప్రతివాదులతో పోరాడలేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. న్యాయమూర్తులు తరచుగా మారుతుండటం వలన అనేక కేసులతో కోర్టులు బిజీగా మారడం వంటి కారణాలు కూడా లేకపోలేదు. సినీ నటి ప్రత్యూష కేసులో కోర్టు తీర్పును తప్పుపట్టలేం, కానీ దర్యాప్తులో లోపం, సాక్ష్యాలు ధ్వంసం కావడం అనేది నిజంగా జరిగి ఉంటే ఆమెకు న్యాయం జరగలేదని భావించాలి. నేరస్తుడు ఇక్కడ తప్పించుకున్నా పైలోకాలలో తప్పించుకోలేడని, వాడిని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని బాధితులు శాపం పెట్టుకోవడం మినహా చేసేది ఏమీ లేదు. ఏది ఏమైనా లోకంలో పాపభీతి అనేది కొరబడిందనడానికి గత కొన్నేళ్లుగా జరుగుతున్న అనేక అత్యాచారాలు, హత్యలే ఉదాహరణలు. దేవుడు కూడా న్యాయం చేయడని భావించినప్పుడు కర్మ సిద్ధాంతాన్ని వల్లెవేయడం ఒక్కటే మిగులుతుంది. మీ అభిప్రాయాన్ని
క్రింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.